హలో ఫ్రెండ్స్, వంటిని చల్లపరిచి దాహాన్ని అరికట్టే సమ్మర్ ఫ్రూట్ కర్బూజాతో ఎన్నో వెరైటీస్ చేస్తూనే ఉంటాము. ఆ ఫ్రూట్ నుండి వచ్చే గింజలలోని పప్పుకి ఎన్నో పోషకాలు ఉన్నా ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక పడేస్తాము. ఈ రోజు మీకు ఆ సీడ్స్ ని యూజ్ చేస్తూ వెరైటీ హెల్తీ జ్యూస్ చూపించబోతున్నాను. అందుకోసం 2 కర్బూజా పళ్ళను కడిగి తొక్కు తీసి మధ్యకు కోసి గింజలను బ్లెండర్లోకి వేసుకుంటున్నాను. మధ్యలో ఉన్న పల్ప్ని గింజలను బ్లెండర్లో వేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. అవసరమైతే 2-3 స్పూన్ల వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా స్మూత్ గా అయిన పేస్ట్ ని స్ట్రెయిన్ చేస్తే సీడ్స్ పైన ఉన్న నలగని హార్డ్ కవర్ ఇలా మిగిలిపోతుంది. వీటిని తీసేసి జ్యూస్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని యూజ్ చేస్తూ కర్బూజా జ్యూస్ చేయండి, భలే రుచిగా ఉంటుంది. కొంచెం హెల్తీగా ట్రై చేయడానికి ఒక చెక్క ఫ్రూట్ ని చిన్న ముక్కలుగా కోసి బ్లెండర్ లోకి వేసుకుంటున్నాను. సీడ్స్ తీసేసిన 2 డేట్స్ ని, బాగా పండిన బనానా వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి పక్కన పెట్టుకున్న సీడ్స్ పేస్ట్ ని వేసి స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్ గా ఉందో. స్వీట్నెస్ కోసం పటిక బెల్లం కానీ తేనె కానీ వాడుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసుకుని చల్లచల్లని కర్బూజా జ్యూస్ ఎంజాయ్ చేయటమే. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్.